కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ భూపాలపల్లి జిల్లా పద్మశాలి సంఘం పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల చేతిలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాదులను అంతం చేయడం కోసం భారత ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా స్వాగతిస్తామని అన్నారు. ఏప్రిల్ నెల 22వ తారీఖు నాడు కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పహల్గాం సమీపం లోపల ఒక మైదానం లోపల ఉగ్రవాదులు దాదాపు ఒక 26 మంది పర్యాటకులను తీవ్ర చిత్రహింసలకు గురి చేసి వారిని ప్రాణాలు తీసి చాలా హింసాత్మకంగా వారిని చంపడం జరిగింది. ఈ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఆ యొక్క జరిగినటువంటి సంఘటనను ఖండిస్తూ ఈరోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం భూపాలపల్లి వారి చేత ఆ జరిగినటువంటి 26 మంది అమరులకు నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ క్యాండిల్ ర్యాలీ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు కొన్ని అంశాలను లేవనెత్తి తర్వాత సింధు నది నుంచి పాకిస్తాన్కు నీళ్ళు ఇచ్చేటువంటి అంశంలో ఆ ఒప్పందాన్ని అబెండ్స్లో పెట్టడం జరిగింది. అలాగే 48 గంటల్లో పాకిస్తానీలు ఎవరైతున్నారో వాళ్ళంతా దేశాన్ని విడిచిపోవాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విదేశాంగ శాఖలో 55 మంది ఉన్నటువంటి స్టాఫ్ని కూడా 35 మందికి కుదించడం జరిగింది. అలాగే ఎవరైతే సిక్కుగా ఉన్నారో సిక్కు కోసం హాస్పిటలైజేషన్ కోసం భారతదేశానికి వచ్చినటువంటి పాకిస్తానీలందరినీ కూడా ఈరోజు 29వ తారీఖు ఈవినింగ్ లోపల కూడా వెకేట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసి మన యొక్క సత్తా ఏంటో చూపించడానికి మన భారత ప్రభుత్వం పూనుకున్నది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతీయులుగా హిందువులుగా మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించి మన దేశానికి మన దేశ రక్షణకు మనమంతా ముందుండాలని చెప్పేసి అందరికీ ఈ సందర్భంగా హిందువులైనటువంటి మన అందరికీ కూడా పిలుపునిస్తున్నాం.